ఓకే. ప్రభువైన యేసు క్రీస్తు నామమున జూమ్ మీటింగ్ కు వచ్చినటువంటి ప్రియమైన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి, బోధించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 36వ అధ్యాయము 11వ వచనం నుండి 21వ వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహుడై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయ రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యువతుల యందైనను ముసలివారి యందైనను నెరసిన వెంట్రుకల గల వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయాను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసింది. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసింది. ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయాను. రాజ్యము పారసీకుల దగ్గు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.
యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు ఇది సంభవించను. దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను. ప్రభునందు ప్రియులారా, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయము 11 నుంచి 21 వచనాలు, రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనము నుండి 25వ అధ్యాయము 30 వచనాల వరకు సిద్కియా రాజుల గురించి వ్రాయబడి ఉన్నవి. ఈ సిద్కియా రాజుల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద, మనలో ఉండి దేవుని యొక్క చిత్తము మర్మాలను మనకు బయలుపరచనై ఉండగా మనము ఆశతోను ఆసక్తితోను వినగల చెవులు గలవారమై, గ్రహించగలిగిన మనస్సు గలవారమై దేవుని వాక్యాన్ని మనము విందాం. ప్రభునందు ప్రియులారా, సిద్కియా తండ్రి పేరు యోషియా. సిద్కియా తండ్రి పేరు యోషియా. సిద్కియా తల్లి పేరు లిబ్నా ఊరు వాడైన యిర్మీయా యొక్క కుమార్తెయగు హమాటాలు. తల్లి హమాటాలు. సిద్కియా యోషియా కనిష్ట పుత్రుడు. సిద్కియా యోషియా కనిష్ట పుత్రుడు. సిద్కియా యూదా రాజ్యాన్ని ఏలినటువంటి కాలము 11 సంవత్సరములు. క్రీస్తుకు పూర్వము 597 నుండి 586 వరకు సిద్కియా రాజు పరిపాలన చేశాడు. సిద్కియా యొక్క సహోదరులు యెహోయాహాజు, యెహోయాకీము. సిద్కియా యూదా రాజులలో చివరి రాజు. సిద్కియా యూదా రాజులలో చివరి రాజు. ప్రభునందు ప్రియులారా, సిద్కియా దుష్టుడైనటువంటి యూదా రాజు. యూదా రాజులు ఎక్కువ మంది దేవుని యందు భయము భక్తి గలవారు. సిద్కియా యొక్క తండ్రి యోషియా రాజు కూడా చాలా భక్తి గలవాడు. అయితే కుమారుడు పరమ భ్రష్టుడుగా ఉన్నాడు. మనం ఇంకొక రాజును చూస్తే మనష్షే రాజు తండ్రి పేరు హిజ్కియా. హిజ్కియా కూడా ఎంతో భక్తి గలవాడు. అయితే హిజ్కియా యొక్క కుమారుడు మనష్షే, అతడు కూడా దుర్మార్గుడు. మనష్షే అనేటటువంటి రాజు కూడా దుర్మార్గుడు. అయితే మనష్షే చివరిలో మారు మనసు పొందినటువంటి వాడుగా ఉన్నాడు. మనష్షే ఫస్టులో దుర్మార్గుడుగా ఉన్నాడు, దుష్టుడుగా ఉన్నాడు. అయితే చివరిలో మనష్షే మారు మనసు పొందిన వాడుగా ఉన్నాడు. కానీ సిద్కియా ఎప్పటికీ మారు మనసు పొందలేదు.
ఈ సిద్కియా అసలు పేరు ఏం పేరు అంటే మతన్య. మతన్య మనము రాజుల గ్రంథంలో చదివితే ఆ వచనం మనకు కనబడుతుంది. మరి బబులోను రాజు అతని పినతండ్రి అయిన మతన్యాకు సిద్కియా అను మారు పేరు పెట్టి అతని స్థానమందు అనగా యెహోయాకీము స్థానమందు సిద్కియాను రాజుగా నియమించింది. ఇది రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనంలో మనము చూస్తాం. సిద్కియా ఏలను ఆరంభించినప్పుడు 21 ఏళ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలినవాడుగా ఉన్నాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అని మనము దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 12వ వచనంలో మనము చూస్తాం. ఒకటి, సిద్కియా దుష్టుడైన యూదారాజు. రెండవది, సిద్కియా చేసినటువంటి నేరం. మనం గమనిస్తే తండ్రి అయినటువంటి యోషియా ఎంతో దైవభక్తి కలిగినవాడు. దేశంలో నుండి అంటే ఇశ్రాయేల్ దేశంలో నుండి విగ్రహారాధనను నిర్మూలించిన వాడు. మందిరాన్ని కూడా పరిశుభ్రము చేసినటువంటి వాడు. పస్కా పండగను జరిగించినటువంటి వాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినటువంటి వాడు. దాని ప్రకారము జీవించినటువంటి వాడు. ప్రభునందు ప్రియులారా, దావీదు వలె కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా దేవుని మార్గంలో నడిచినటువంటి వాడు. అయితే ఇదంతా ఎరిగినటువంటి సిద్కియా మాత్రము తన తండ్రి మార్గమును వెంబడించలేదు. ఇదంతా ఎరిగినటువంటి సిద్కియా తండ్రి మార్గమును వెంబడించలేదు. దేవునికి భయపడి జీవించలేదు. ఇతని జీవితంలో ప్రార్థన కానీ, ఇతని జీవితంలో వాక్యము కానీ, ఇతని జీవితంలో ఆరాధన కానీ, ఇతని జీవితంలో సంస్కరణలు కానీ కనిపించవు ప్రియులారా. చెడు తప్ప ఏ పోషణ కూడా మంచి అనేది ఈ సిద్కియాలో మనము చూడము. అది కనిపించటం లేదు. ఇతడు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని దృష్టిలో చెడు నడత నడిచిన వాడుగా ఉన్నాడు. అది మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో మనం చూస్తాం. రెండవది ఏంటంటే, దేవుడు నియమించినటువంటి ప్రవక్త అయిన ఇర్మియా మాట ఇతడు వినలేదు. మూడవది, దేవుడు నియమించినటువంటి నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు. అవి లేఖనాల్లో మనకు అర్థమవుతాయి చూస్తే ప్రియులారా. నాలుగవదిగా మనం చూస్తే నెబుకద్నెజరుతో యెహోవా నామమున ప్రమాణం చేసి నిబంధన చేసి మరి మాట తప్పి మరలా నెబుకద్నెజరుకు తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు. అంటే నెబుకద్నెజరుతో కొన్ని నిబంధనలు చేశాడు. నేను ఇలా ఉంటాను. మరి ఆ నిబంధనలు, ఆ మాటలు అన్నిటిని కూడా మరి నెరవేర్చకుండా నెబుకద్నెజరు మీదనే తిరుగుబాటు చేసినటువంటి వాడుగా సిద్కియాను మనము చూస్తాం. ఐదవదిగా చూస్తే అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన మనసును
కఠినం చేసుకున్నవాడుగా ఉన్నాడు. ఆరవదిగా యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకొని ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచినటువంటి మందిరమును అపవిత్రపరిచినటువంటి వారుగా వీళ్ళందరూ ఉన్నారు. యాజకులు, జనులు, అధిపతులు వీళ్ళందరూ కూడా అన్యజనులు పూజించు మరి హేయమైనటువంటి విగ్రహాలు పెట్టుకొని ద్రోహులైనటువంటి వారుగా ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఏడవదిగా చూస్తే దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమందును కటాక్షము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. వారి యొద్దకు తన దూతల ద్వారా అనగా ప్రవక్తల ద్వారా ఆయన వర్తమానాన్ని పంపించుచూ వస్తున్నాడు. ఆయన పెందలకడ లేచి పంపించుచూ వచ్చినా కూడా వారి మాట పెడచెవున పెట్టినటువంటి వారుగా ఆ దేశ ప్రజలను మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా యూదులైనటువంటి వారు దేవుని దూతలను అనగా ప్రవక్తలను వాళ్ళు ఎగతాళి చేయొచ్చు ఆయన వాక్యములను తృణీకరించినటువంటి వారుగా మనము చూస్తున్నాం. కాబట్టి సిద్కియా చేసినటువంటి నేరాలు ఇవన్నీ. సిద్కియా చేసినటువంటి నేరాలు, సిద్కియా దుష్టుడైనటువంటి యూదారాజు సిద్కియా చేసినటువంటి నేరం. మూడవదిగా మనం చూస్తే రాబో తీర్పుని గురించి ప్రవక్తలు ముందుగా సిద్కియాను హెచ్చరించుట ఈ వాక్యంలో మనం చూస్తాం. రాబోయే తీర్పును గురించి ప్రవక్తలు ముందుగా సిద్కియాను హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ యిర్మీయా చెప్తున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణము బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకొని పోవును. యూదారాజైన సిద్కియా కల్దీయ చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును అని చెప్తూ ఉన్నాడు. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కన్నులారా చూచును అని యిర్మీయా ప్రవక్త యిర్మీయా గ్రంథంలో 32వ అధ్యాయము 2-3 వచనాల్లో మనము చూస్తాం ఈ మాటను. అంతేకాకుండా నేను ఈ పట్టణమును బబులోను చేతికి అప్పగించుచున్నాను, అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును, నీవు అతని చేతిలో నుండి తప్పించుకున్న జాలక నిశ్చయముగా నీవు పట్టబడతావు, అతని చేతికి అప్పగింపబడతావు. బబులోను రాజు నీవు కన్నులారా చూస్తావు బబులోను రాజును, అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతాడు, నీవు బబులోనుకు కొనుక్కోబడతావు, నీవు ఖడ్గం వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందుదువు. నీకంటే ముందుగా నుండిన పూర్వ రాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఏలిన వాడాన్ని నిన్ను గుర్చి అంగలార్చుచు జనులు నీ కొరకు ధూపద్రవ్యములు వేయుదురు అని ఈ యొక్క యిర్మీయా గ్రంథంలో మనము గమనిస్తాం. అలాగూ కావాలని ఆజ్ఞించు వారు నేనే అని కూడా ఇక్కడ మనము గమనిస్తాం. కాబట్టి మరి ముందుగానే యిర్మీయా ద్వారా సిద్కియా రాజుకు మరి హెచ్చరిక చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి నాలుగవదిగా మనం చూస్తే బబులోను రాజు చేసిన నిబంధనలు మీరినందునే మరి సిద్కియా రాజుకు వారి ప్రజలకు దేవుని శిక్ష వచ్చినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం.
ఎవనికి తాను ప్రమాణం చేసి దాన్ని నిర్లక్ష్య నిన్ను పెట్టెనో, అనుసరించు కాపరినై ఉండుట ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెనో, ఎవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజు వద్దనే బబులోను పురములోనే అతడు మృతి పొందినని నా జీవముతోడు ప్రమాణం చేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, బబులోను రాజుతో చేసిన నిబంధనను సిద్కియా రాజు మీరినందున దేవుడు మరి సిద్కియాకు ఈ శిక్ష పడినట్లుగా చూస్తుంటున్నాం. అంతేకాకుండా 5వ పాయింట్గా బబులోను రాజు యెరూషలేము పైకి దండెత్తి వచ్చినట్లుగా ఈ యొక్క లేఖనాల్లో మనం గమనిస్తాం. అతడు ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు సైన్యము పట్టణమునకు చుట్టూ కోటలు కట్టింది. అలాగు తిరగగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడిలో ఉంచబడినట్లుగా లేఖనము చూస్తుంటున్నాం. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణంలో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయింది. పట్టణ ప్రకారములు పడగొట్టబడగా సైనికులందరూ కూడా పారిపోయి రాజుకు తోటకు పైన 2 గోడల మధ్య ఉన్నటువంటి ద్వారపు మార్గమున రాత్రి అందు పట్టణంలో నుండి బయలువెళ్ళింది. కల్దీయులు పట్టణము చుట్టుకొని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గమున తరలిపోయినట్లుగా ఈ లేఖనాలు మనం చూస్తాం. కాబట్టి బబులోను రాజు యెరూషలేము పైకి దండెత్తి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క బబులోను రాజు ఇంకా ఏం చేసినాడంటే, ఆ దండెత్తి వచ్చినప్పుడు సిద్కియాను పట్టుకున్నాడు. ఆయన కుమారుడు అంటే సిద్కియా యొక్క కుమారులను తన కళ్ళ ఎదుటనే చంపివేశాడు. ఆ తర్వాత సిద్కియా యొక్క కళ్ళను కుడుక ఊడబెరికినట్లుగా చూస్తున్నాం. అది ఇర్మియా గ్రంథంలో మనము గమనిస్తాం. 52వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు అక్కడ మనకు కనిపిస్తుంది. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానంలో అతన్ని కలుసుకొనగా అతని దండంతయు కూడా అతని యొద్ద నుండి చెదిరిపోయారు. వారు రాజును పట్టుకొని హమాతు దేశం అందలి రిబ్లా అనేటటువంటి పట్టణము నున్న బబులోను రాజు వద్దకు అతనికి తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించండి. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుటనే చంపించను. మరి అతడు రిబ్లాలో యూదా అధిపతులందరినీ చంపించింది. బబులోను రాజు సిద్కియా కన్నును ఊడదీయించి 2 సంఖ్యలతో అతన్ని బంధించి బబులోనుకు అతన్ని తీసుకొని పోయాను. మరణమగు వరకు చెరసాలలో అతన్ని పెట్టించెను. ఇది సిద్కియాను గురించి మనము వింటూ ఉన్నాం. నిజంగా సిద్కియా దుష్టుడైనటువంటి యూదారాజు. సిద్కియా చేసినటువంటి నేరాలు మనం విన్నాం. సిద్కియాకు ముందుగానే ఇర్మియా ప్రవక్తల ద్వారా జరగబోయే సంగతులను హెచ్చరించిన గుడిక మనం చూశాం. ఆ హెచ్చరికలు కూడా అతడు వినలేదు, మనసు మార్చుకోలేదు. అయితే బబులోను రాజు చేసిన నిబంధనను ఇంకా సిద్కియా మీరినాడు. అందుకే బబులోను రాజు యెరూషలేముకి దండెత్తి వచ్చిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా అతన్ని పట్టుకున్నాడు, అక్కడున్న అధికారులను చంపాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా
మరి కొంతమందిని చంపిన వాడుగా ఉన్నాడు. అతని కుమారులను చంపాడు. అంతేకాకుండా అతని కన్నులు ఊడబెరికినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఇంకా గమనించవలసిన విషయం ఏంటంటే, సిద్కియా కాలంలో ఇర్మియా అనేటటువంటి ప్రవక్త పొందిన శ్రమలు కూడా మనము గమనించవలసిన అవసరత ఎంతో ఉన్నది. సిద్కియా కాలంలో ఇర్మియా పొందినటువంటి శ్రమలు మనం గమనిస్తే, ఇర్మియా ఆ ప్రవచనాలు పలకగా యెహోవా మందిరములో మరి పెద్ద నాయకుడు హిమ్మోరు కుమారుడు ఫసూరను యాజకుడు విని ప్రవక్త అయినటువంటి ఇర్మియాను కొట్టి యెహోవా మందిరం అందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండి బోండాలలో అతన్ని వేయించినట్లుగా చూస్తున్నాం. ఇది సిద్కియా కాలంలోనే. ఈ యొక్క ఫసూరు అనేటటువంటి వాడు యాజకుడు. అప్పుడు ఈ యొక్క యాజకుడు ఏం చేసినాడంటే, ప్రవక్త చెప్పేటటువంటి మాటలన్నిటిని కూడా విని కోపం తెచ్చుకొని అతన్ని ఇర్మియాను బంధించినట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా ఆ జనులకందరినీ ప్రకటింపవలని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని కూడా అతడు పలికి చాలించిన తర్వాత యాజకులు, అబద్ధ ప్రవక్తలు జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణ శిక్ష నొందక తప్పదు అని ప్రజలందరూ కూడా యెహోవా మందిరంలో ఇర్మియా యొద్దకు కూడి వచ్చినట్లుగా మనము చూస్తాం. అంటే సిద్కియా కాలంలోనే వీళ్ళందరూ కూడా ప్రవక్తలు ప్రవచించిన మాటలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నందున, అనుకూలంగా లేకపోయినందున వీళ్ళందరూ కూడా నిజము పలికినటువంటి దేవుని మాటలు చెప్పినటువంటి ఆ ఇర్మియాను నీవు మరణానికి పాత్రుడవు, నీవు మరణించవలసిందే అని పలికినటువంటి వారుగా మనం చూస్తాం. ఈ వాక్యాలు ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 7-9లో కూడా మనం చూస్తాం. అందుకు సిద్కియా ఏమంటున్నాడంటే, అతడు మీ వశనం ఉన్నాడు, అంటే ఇర్మియా మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాదాల దగనా వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజు కుమారులకు మల్కియా గోతులోనికి దింపినట్లుగా చూస్తున్నాం. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే విన్నాను. ఆ బురదలో ఇర్మియా దిగబడినటువంటి వారిగా చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సిద్కియా రాజు కూడా మరి అతడు మీ వశంలో ఉన్నాడు, మీరు ఏమైనా చేసుకోండి, నేను మాత్రం అడ్డం రాను అని ఇర్మియా మీద పగ, ద్వేషం పెంచుకొని ఇర్మియా హతం చేయాలన్న ఆలోచన సిద్కియా రాజుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఇంకా మనం గమనిస్తే ఇర్మియాను గోతులో నుండి పైకి తీశారు మళ్ళీ. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించినటువంటి వాడిగా మనం చూస్తాం. కాబట్టి రాజుని సిద్కియా సెలవీయగా భటులు బందీ గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలు ఉన్నంత వరకు రొట్టెలు కాల్చు వారి వీధులలో నుండి అనుదినము ఒక్క రొట్టె అతనికి ఇచ్చి వచ్చింది. ఇట్లు జరగగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించను. రోజుకొచ్చేసి ఇర్మియాకు ఒకే ఒక రొట్టె ఇచ్చేవాళ్ళు. ఎక్కడ ఆయన బందీ గృహశాలలో ఉన్నప్పుడు రోజుకు ఒక రొట్టె ఇచ్చి ఆయనను మరి చూసుకున్నటువంటి వారుగా ఉన్నారు. అంటే అంత కఠినంగా మరి ఆకలి అవుతున్నప్పటికీ ఆకలిని చంపుకొని బ్రతికినటువంటి ప్రవక్తగా మనం చూస్తున్నాం. ఇది ఈ యొక్క కష్టకాలము, ఈ శ్రమ కాలము సిద్కియా రాజు కాలంలోనే ఇర్మియాకు ఇవన్నీ కూడా జరిగాయి. ఇర్మియాను కొట్టడానికి ప్రేరేపింపజేస్తున్నారు, ఇర్మియాను చంపమని ప్రేరేపింపజేస్తూ ఉన్నారు. నిజంగా మరి ఈ రాజు కాలంలో ఇర్మియా ప్రవక్త పొందినటువంటి శ్రమలను మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా గమనిస్తే లాస్ట్కు బబులోను రాజు మందిరమును, యెరూషలేమును పడగొట్టి కాల్చివేసి, మనుషులను చంపివేసి, విలువైన వస్తువులను ఎత్తుకొని వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ మనం చదివినాము లేఖన భాగంలో, నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము
ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయ రాజు రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యవతుల యందైనను ముసలివారి యందైనను నెరసిన వెంట్రుకలు గల వారి యందను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికినదంతా కూడా మరి ద్రవ్యమంతా కూడా బబులోనుకు తీసుకుని పోయినట్లుగా దినవృత్తాంత గ్రంథం 36వ అధ్యాయంలో మనం చూస్తాం. అదిగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రకారములను పడగొట్టి దాని యొక్క నగర్లన్నిటిని కాల్చివేసి దానిలోని ప్రశస్తమైనటువంటి వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసి ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయినట్లుగా చూసుకుంటున్నాం. రాజ్యము పారిశుద్ధుల వరకు వారు అక్కడనే ఉండి అతనికి కుమారులకును దాసులై ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు అది సంభవించెను. పాడుగానున్న 70 సంవత్సరాల కాలం అది విశ్రాంతి దినములను సంభవించనని మనం చూస్తాం. నిజంగా సిద్కియా రాజు గురించి ప్రభువునందు ప్రియులారా మనం గమనిస్తే, సిద్కియా చరిత్రను మనం గమనించితే నిజంగా అతడు సింహాసనం మీద కూర్చున్నాడు. తలపైన బంగారు కిరీటాన్ని ధరించుకున్నాడు. చేతితో ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకొని దేవుని ప్రజలైనటువంటి వారిని పరిపాలించి వలసినటువంటి వాడుగా ఉండాల్సింది. సింహాసనం మీద కూర్చొని తల మీద బంగారు కిరీటం పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని మరి చదివించి అతడు ప్రజలందరికీ మేలు చేయాల్సింది. కానీ అతని యొక్క జీవితం ముగింపు ఎంతో విషాదకరంగా, ఎంతో బాధకరంగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. సిద్కియా రాజు నాయకుడు, ప్రజలకు ముందుండి దేవుని మార్గంలో నడిపించవలసినటువంటి వాడు, ప్రజలకు మాదిరిగా ఉండవలసినటువంటి వాడు, దేవుని ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి వాడు ఎంత హీనమైన స్థితికి దిగజారిపోయినాడో మనం చూస్తూ ఉంటున్నాం. లోతు భార్య వలె సిద్కియా జీవితం కూడా మనకందరికీ హెచ్చరికగా ఉన్నది ప్రియులారా. సిద్కియా పాపమును బట్టి దేశమునకు, దేవుని మందిరమునకు, దేవుని పట్టణమునకు, ప్రజలకు, తన బిడ్డలకు, తన కుటుంబానికి ఎంతో కీడు వాటిల్లినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. చూచితిరా నిజంగా ఎంత ఘోరం జరిగిందో. పాపమునకు ఖచ్చితంగా తీర్పు కలదు. పాపమునకు ఖచ్చితంగా తీర్పు కలదు. పాపమునకు శిక్ష అనేది తప్పదు. దేవుని నమ్మి తప్పిపోయిన శిక్ష తప్పదు. దేవుణ్ణి నమ్మక, మారు మనస్సును పొందక, పాపములోనే జీవిస్తే లేక పాపంలోనే మరణిస్తే దండన కూడా తప్పదు. అదే నరకము. పాపమును చులకనగా ఎంచరాదు. పాపమును దేవుడు అసహించుకుంటాడు. పాపమును చూస్తూ ఉన్నాడు. కావున భయం కలిగి మనం బ్రతకాలి. దేవునికి లోబడి భయపడి మనం జీవించాలి. దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. నమ్మకస్తులకు బహుమానం ఉన్నది ప్రియులారా, ప్రతిఫలం ఉన్నది. మనము సిద్కియా రాజు వలె
దావీదు రాజు అని, హిజ్కియా రాజు అని, ఏషియా రాజు అని దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవుని మహిమార్థమై జీవించుట ఎంతో మేలు ప్రియులారా. కాబట్టి ఈ సిద్కియా రాజు చరిత్రను మనం గమనించి ఉన్నాం. మరి సిద్కియా వలె మనం దుష్ట వారంగా ఉండకూడదు. సిద్కియా వలె మనము చెడు నడవకూడదు. సిద్కియా వలె ప్రవక్తలను మనము హింసించకూడదు. సిద్కియా వలె దేవుడు ఏర్పాటు చేసిన బబులోను రాజు యొక్క నిబంధనను మీరకూడదు. మరి అంతేకాకుండా మరి సిద్కియా ఇలాగ దేవుడిని మీరినందున దేశాన్ని, పట్టణాన్ని, ఆ యొక్క దేవాలయాన్ని, సమస్తాన్ని, తన బిడ్డలందరినీ కూడా, తన కుటుంబాన్ని పాడు చేసుకున్న వాడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మనము అలా కాకుండా మంచివారు, మన ప్రభువైన యేసుక్రీస్తు అని, అపోస్తలుడైన పౌలు అని మనం జీవించేటటువంటి వారంగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.